మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సాధారణంగా ఎక్కువ మంది ఎదుర్కొనేది మొటిమలు. సాధారణంగా మొటిమలు ఎందుకు వస్తాయి, అదే రకంగా మొటిమల ద్వారా వచ్చే ఈ మచ్చలను ఏ రకంగా పోగొడతారు, యాక్చువల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొటిమలు అయితే ఇప్పుడు ఈవెన్ 10 years, 35 years, 40 years వాళ్ళలో కూడా పింపుల్స్ చూస్తాం. అంటే ముందు టీనేజర్స్లో ఒక్కటే ఉండేది. టీనేజర్స్ అంటే 20-25 రాగానే తగ్గిపోతాయిలే పింపుల్స్ అని అనుకునేవాడు. ఇప్పుడు అలా లేదు, ముందు వస్తున్నాయి. ఫస్ట్ టైం ఒక ఫీమేల్లో 25-30 years తర్వాత కూడా ఫస్ట్ టైం ఫీమేల్స్ పింపుల్స్ టీనేజ్లో లేనివి ఇప్పుడు వస్తున్నారు. దీంట్లో పర్టికులర్లీ ఎల్డర్లీ ఫీమేల్స్లో పింపుల్స్ రావడం కారణం కాస్మెటిక్స్, ఇప్పుడు హోమ్ రెమెడీస్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఎర్లీ ఏజ్లో పిల్లలకి రావడం ప్రీ ప్యూబర్టల్ చేంజెస్ ఎక్కువైపోయాయి. అంటే మనం ఇద్దరు పాలు కానివ్వండి, ఇప్పుడు ఏంటంటే మిల్క్ కూడా హార్మోన్ డ్రివెన్ మిల్క్ ఉంటుంది. వాళ్ళు తినే ఫుడ్ నాన్ వెజ్లో కూడా చికెన్ ఇవ్వనివ్వండి, అవన్నీ బల్కీగా అవ్వడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అదొక రీజన్. అండ్ చీజ్, ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా మామూలుగా ఏంటంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత కానీ 13-14 yearsలో ఆ గ్రంథులు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ యాక్టివ్ అవ్వాల్సింది ముందే యాక్టివ్ అయిపోతుంది. సో దానివల్ల ఆయిల్ ఎక్కువ అయిపోయి ఫోర్స్ బ్లాక్ అయిపోయి ఈ పింపుల్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఇవన్నీ రావడం అంటే కొద్దిగా ఉన్నప్పుడే మినిమల్ కేర్, అంటే మినిమం హోమ్ ఫేస్ వాషెస్లో కానీ యూజ్ చేసుకోవడము, కొద్దిగా అండ్ గిల్లుకోకుండా ఉండడము, డాండ్రఫ్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నాయా అసోసియేటెడ్గా అవి కరెక్ట్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్నవి అసోసియేటెడ్గా ఉన్నప్పుడు. లేదంటే కొంతమంది ఉంటారు ఆయిలీ ఉందని ఇంకా ఫేస్ వాష్ ఎక్కువసార్లు చేసుకుంటారు, అలా చేసుకోవడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. ఎందుకంటే స్కిన్కి ఒక సెన్సింగ్ లాగా ఏంటంటే మీకు ఆయిల్ లేదు, ఇంకా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మళ్ళీ ప్రొడ్యూస్ చేయడం మళ్ళీ బ్లాక్ అవుతాయి. సో ఇది ఒక సర్కిల్ లాగా అయిపోతుంది. సో వాళ్ళ ఫేస్ వాష్ ఫ్రీక్వెన్సీ, స్క్రబ్బింగ్, కొంతమంది ఎక్సెసివ్ స్క్రబ్బింగ్ చేస్తుంటారు, మరీ డ్రై అయిపోతుంటుంది, దానివల్ల ఇష్యూస్ అవుతాయి. డాండ్రఫ్, డైట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవి మనం కరెక్ట్ చేసుకోగలిగే కాజెస్. మనం చేసుకుంటే అట్లీస్ట్ మినిమం ఎర్లీ స్టేజ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఈజీగా ఇంప్రూవ్ అవుతాయి.